సూర్యాపేట జిల్లాలో రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో దాదాపు 6 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. వరి, పత్తి ఎక్కువగా సాగు చేస్తున్నందున తొలకరి వర్షాలు కురవగానే పత్తి గింజలు నాటేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. వానాకాలం పంటల సాగు ప్రారంభమైన నేపథ్యంలో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల లిఫ్ట్ ఇరిగేషన్ల పరిధిలో రైతులకు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. ఈ విషయంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో 35 లిఫ్ట్ స్కీంలు, కోదాడ నియోజకవర్గంలో 19 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. వీటన్నింటినీ వచ్చే 15 రోజుల్లో అన్ని మరమ్మతులు నిర్వహించి పూర్తి ప్రయోజనంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలు కట్టడి చేయడం కోసం వ్యవసాయ అధికారులతో కలిసి పోలీసు అధికారులు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. విత్తన డీలర్లు నాణ్యమైన విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాహుల్ హెగ్డే అన్నారు. లేబుళ్లు, ప్యాకింగ్ లేని విత్తనాలను కొనుగోలు చేయవద్దని రైతులను కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని గ్రామాల్లో వ్యవసాయ శాఖ, పోలీస్ అధికారుల ఫోన్ నంబర్లు తెలిసే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. సూర్యాపేట జిల్లాలో జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలను జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావు అమరవీరులకు నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లాలోని స్వాతంత్ర్య సమరయోధుల, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వారంలో 2 రోజులు ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం కల్పించడం జరిగిందని, ఇందులో భాగంగా వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి సత్వర పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళల సంక్షేమం, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పెద్దపీట వేసి వారిని ముందుకు తీసుకువెళ్తామన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ నెలలో విద్యార్థులకు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేయనున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమం కింద జిల్లాలో 565 పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులను కేటాయించారు. 15.02 కోట్లతో విద్యుత్ సరఫరా, తాగునీరు, చిన్న పెద్ద మరమ్మతులు, టాయిలెట్స్ ఏర్పాటు చేయడం లాంటి పనులు జరుగుతున్నాయి. జిల్లాలో 10వ విడత హరితహారానికి అధికారులు సన్నద్ధమయ్యారు. 35.24 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకుని మొత్తం 475 నర్సరీల్లో 42 లక్షల మొక్కల పెంపకం చేపట్టారు. జిల్లాలోని శాఖల వారీగా మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి లక్ష్యాలను నిర్దేశించుకుని ఈ మొక్కలను డిఆర్డీఏ, అటవీ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పర్యావరణ శాఖలతో పాటు పంచాయతీరాజ్, ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ తదితర శాఖల వారీగా మొక్కలను నాటనున్నారు. మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం మహిళలకు మెరుగైన శిక్షణ ఇప్పిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. జిల్లాలోని ఆత్మకూర్ మండల కేంద్రంలోని ఐకేపీ భవనంలో ఏర్పాటు చేసిన మహిళా స్వయం శక్తి కుట్టు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం కుడుతున్న ఏకరూప దుస్తులను పరిశీలించారు. జిల్లాలోని 23 మండలాల్లో గల 783 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 4345 మంది విద్యార్థులకు 62 ప్రాంతాల్లో 721 మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో ఏకరూప దుస్తులు సిద్ధమవుతున్నాయి. జూలై 1వ తేదీ నుండి న్యాయశాఖలో నూతన చట్టాలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖలో పోలీస్ సిబ్బంది నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో గ్రూప్ 1 పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. జిల్లా కేంద్రంలోని 32 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 7,734 మంది పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రత చేపట్టారు. వైశాఖ మాసం సందర్భంగా గ్రామాల్లోని గ్రామదేవతలకు జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలం గట్టిగల్లు గ్రామంలో లింగమంతుల స్వామి జాతర 3 రోజుల పాటు ఘనంగా జరిగింది. అటు పెనుబాడు శ్రీ చౌడమ్మ లింగమంతుల జాతర 2 రోజుల పాటు కొనసాగింది.